ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి అనేటటువంటిది 5 కోట్ల మంది ప్రజల యొక్క ఒక దిక్చూచి లాంటి ఒక ఉన్నతమైనటువంటి పదవి. మరి చంద్రబాబు నాయుడు గారు అటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించేటప్పుడు చేసినటువంటి ప్రమాణ స్వీకారం రాగద్వేషాలు కానీ పక్షపాతం కానీ వివక్ష కానీ లేనటువంటి విధంగా పరిపాలనను అందిస్తాను అని చెప్పి స్వయంగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇవాళ ఘోరాతి ఘోరంగా ఒక ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్థానంలో స్వయంగా ఆయన నోటి నుంచి మాట్లాడినటువంటి మాటలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా దౌర్భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ చిన్న పని చేసినా కూడా పాముకు విషం పోసినట్లే అనేటటువంటి మాటలు నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడినటువంటి మాటల వల్ల ఇవాళ ప్రతి గ్రామీణ ప్రాంతంలో కూడా వర్గాలను ప్రోత్సహించేటటువంటి విధంగా విద్వేషాలను రూపొందించేటటువంటి విధంగా ప్రజల మధ్య ఒక విద్వేషాలను రూపొందించి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఒక అభద్రతాభావమైనటువంటి భావంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ సందర్భంగా ఒకటి అడుగుతూ ఉన్నాం. గతంలో కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో విధాలుగా ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజల మధ్య వైషమ్యాలు, కులాల మధ్య, మతాల మధ్య, పార్టీల మధ్య వైషమ్యాలు కల్పించేటువంటి విధంగా మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారు అయితేనేమి, రాష్ట్రపతి గారు, భారత రాష్ట్రపతి గారు అయితేనేమి వెంటనే చర్యలు తీసుకొని రాజ్యద్రోహం కింద కేసు నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారి పైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా. ఇదే కాదు, ఒక పక్కేమో లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారు, చంద్రబాబు నాయుడు గారేమో టీడీపీ రాజ్యాంగం అంటారు, మరి పవన్ కళ్యాణ్ గారేమో ప్రశ్నిస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సనాతన ధర్మం పేరుతో ఆయన గుళ్ళు గోపురాలు తిరుక్కుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఈ ముగ్గురు కూడా వదిలిపెట్టేసి నమ్మి ఓట్లు వేసినటువంటి ప్రజలను నట్టేంట ముంచి నయ్య వంచనకు గురి చేసినటువంటి ఈ ముగ్గురిని రాష్ట్ర ప్రజలందరూ ఆలోచిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో వీరికి చేయాల్సినటువంటి బుద్ధి ప్రజలు అతి త్వరలోనే చెప్పబోతూ ఉన్నారు. అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా విన్నవిస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించమని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్ని సమస్యలున్నా, కరోనా లాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజానికానికి హక్కున చేర్చుకొని ప్రతి హామీని కూడా నెరవేర్చి టైం టేబుల్ పెట్టి ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కావచ్చు, అభివృద్ధి కావచ్చు, టైం టేబుల్ పెట్టి నిరూపించినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ లేకపోతే ఇవాళ ఇచ్చినటువంటి హామీలను పక్కన తోసేసి హామీలను నెరవేర్చాల్సినటువంటి పరిస్థితి ఎక్కడ వస్తుందో అని చెప్పేసి కల్లిబొల్లి మాటలు చెప్పుకుంటూ ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని తెర మీదకి తెచ్చుకొని వచ్చి డైవర్షన్ పాలిటిక్స్ చేసేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అనేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకాన్ని కూడా ఒకసారి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదే కాదు, ఇవాళ మాకున్నటువంటి సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటిది వెనకాల చాలా పెద్ద తతంగం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో దాదాపు ఈ 8 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పట్ల తన సొంత పార్టీలోనే కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అతని పట్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని అతను తన సొంత పార్టీ క్యాడర్లోనే కోల్పోయినాడు. కాబట్టి ఏదో ఒక విధంగా ఎక్కడో ఒక చోట రెచ్చగొట్టేటటువంటి మాటలు మాట్లాడాలా, తద్వారా కనీసం సొంత పార్టీలో అయినా ఉనికిని కాపాడుకోవాలా అనేటటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ఇదే విధంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కూడా పల్లెటూరులలో మొదలుకొని గ్రామీణ ప్రాంతాల్లో మొదలుకొని ప్రతి చోట టీడీపీ నాయకులు, కార్యకర్తలు గతంలో చంద్రబాబు నాయుడు గారి మాటలు విని ఎన్నికలకు ముందు ఏదైతే లేనిపోని హామీలను ఇచ్చి ప్రజలకు చెప్పాడో ఆయనను చూసి గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీకి సంబంధించిన క్యాడర్ అంతా తిరిగి పలానా హామీని ఇస్తాం, అమ్మఒడి ఇస్తాం, లేకపోతే రైతు రుణమాఫీ చేస్తాం, లేకపోతే అదేవిధంగా ఈరోజు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి ఇస్తాం, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి పెన్షన్లు ఇస్తాం, ఇలా ఎన్నో ప్రతి ఊరిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని పెడతాం,
ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలన్నీ నమ్మి టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఊర్లో తిరిగి ప్రజలకు ఒప్పించినందువల్ల ప్రజలు నమ్మి ఓట్లేశారు. మరి ఇదే విధంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ నాయకులను కార్యకర్తలని కాలర్ పట్టుకొని ప్రజలు అడిగేటటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే టీడీపీ పార్టీలో కూడా టీడీపీ నాయకులలో ఒక రకమైనటువంటి భావోద్వేగం అసంతృప్తిని ఎల్లగెక్కే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పట్ల అసంతృప్తి, అతని పట్ల నమ్మకం, విశ్వాసం కోల్పోవటం జరిగింది తన క్యాడర్లో. అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతూ గతంలో లడ్డూ విషయంలో కావచ్చు, ఇవాళ ఇలాంటి విషయంలో కావచ్చు, ప్రతి నెల ఏదో ఒక అంశాన్ని తెరపైకి తీసుకొని రావటం, ఆ అంశాన్ని డైవర్ట్ చేయటం. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను తుంగలో తొక్కే విధంగా బడ్జెట్ రూపొందించడం జరిగింది. ఇదంతా ప్రజలు ఎక్కడ చైతన్యవంతులు అవుతారో, ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారో అనేటటువంటి ఒక భయభ్రాంతులకు లోనై ఈరోజు ఏదో ఒకటి మాటలు మాట్లాడాలా, తద్వారా అసెంబ్లీ సమావేశాలు పక్కన పెట్టేసి తన పార్టీలోనే ఒక చర్చ జరగాల, ప్రజల్లో ఏదో ఒక వైషమ్యాలను రూపొందించాలా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటూ కాలం గడుపుతున్నారే కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక విద్యార్థి అడుగుతున్నాడు, ఈరోజు మీరు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఎక్కడా 20 లక్షల ఉద్యోగాలు అనేసి. లేకపోతే మీరు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీ మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి దాదాపు ఇప్పుడు ఎన్నికలు మీరు ముఖ్యమంత్రి అయినటువంటి దాదాపు 8 నెలలు అవుతా ఉంది. కేవలం ఇంక 2-3 నెలల్లో సంవత్సర కాలం గడిచిపోతుంది. మరి మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీని నిరుద్యోగ భృతిగా 3,000 రూపాయలు ఇస్తామన్నారు, ఎక్కడ మీరు ఇస్తున్నారు? మరి అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి 20,000 రూపాయలు ఇస్తామన్నారు, అది లేదు. మరి ఉచిత బస్సు అన్నారు మహిళలకి, అది లేదు. బీసీ ఎస్సీ మైనార్టీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ అన్నారు, అది లేదు. 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు, అది లేదు. మరి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా కేవలం ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో ఈరోజు ఘోరాతి ఘోరంగా విఫలమై సొంత పార్టీ కేడర్లో కూడా నిరాశ నిస్తూర్లు వస్తుండటంతో ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఏకైక ముఖ్యమంత్రి, దాదాపు 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి అనుభవాన్ని చెప్పుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ప్రజలను రెచ్చగొట్టేటటువంటి విధంగా ప్రజల మధ్య వైషమ్యాలు, కులాల మధ్య, మతాల మధ్య, పార్టీల మధ్య వైషమ్యాలు రగల్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ, లేకపోతే కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, వర్గం లేదు, అందరూ నా వాళ్ళే, అందరూ మన వాళ్ళే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వెలిగెత్తి చాటి హక్కున చేర్చుకొని ప్రతి సంక్షేమ పథకం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అనేసి ఈ సందర్భంగా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాలా. మేధావులు, విద్యార్థులు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు అందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయానికి తీసుకుని వచ్చి ఇలాంటి వ్యక్తిని పట్ల చట్టబద్ధంగా ప్రజాస్వామ్య యుతంలో మనమందరం పోరాటం చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ భారతదేశ రాష్ట్రపతి గారిని కావచ్చు, గవర్నర్ గారిని కావచ్చు మేము ఒకటే అడుగుతున్నాం, విన్నవిస్తూ ఉన్నాం, ఇలాంటి రాజ్యాంగ విచ్ఛిన్న శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.